ప్రైజ్ ది లార్డ్ అండి. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరు కూడా మరొకసారి ఆహ్వానం. మీరందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాలు వింటూ మీరు బలపరచబడుతున్నారని నాకు తెలియపరుస్తూ ఉంటున్నారు. మరి ఈరోజు కూడా వాగ్దానం విందాం. అయితే వాగ్దానం వినకముందు ఒక చిన్న మాట మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మే 17, 2021లో నేను తిరిగి సజీవురాలుగా బ్రతికి మా ఇంటిని చేరుకుంటాననే విశ్వాసము మా ఇంటి వారికి లేదు, సంఘంలో ఉన్న వారికి లేకుండేను. అయితే నా దేవుడు నా చేయి విడవక నాకు నీడగా ఉండి మరి పోయిన సంవత్సరము దాదాపు 8 రోజులు హాస్పిటల్లో ఆక్సిజన్లో మరి భయంకరమైన కోవిడ్ సెకండ్ వేవ్ మరి నా లంగ్స్ని కూడా 64% నాశనం చేసి అటువంటి సమయంలో నా శరీరము బ్రతకాలని పోరాడుతూ ఉంటున్న సమయంలో నా దేవుడు తన హస్తాన్ని చాపి ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యమును నాకు దయచేశాడు. 8 రోజులు సరిగ్గా నడవడం, ఒక 4 అడుగులు తీయాలన్నా కూడా చాలా పెద్ద పనిగా, భారమైన పనిగా ఆయాసపడుతూ మరి నేను 4 అడుగులు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా భయంకరమైన అవస్థకి గురైన నా జీవితంలో ఎప్పుడు కూడా అన్ని రోజులు హాస్పిటల్స్లో నేను లేను. నా బిడ్డలు, నా పెద్ద పాప, నా చిన్న పాప, ముఖ్యంగా చిన్నది చాలా భయపడిపోయే డిప్రెషన్కి లోనైంది. అన్నన్ని రోజులు తల్లి లేకుండా వారు మరి ప్రతి రాత్రి పెద్ద పాప కూడా ఏడ్చినట్టుగా ప్రతిరోజు కూడా మమ్మీ రావాలి ప్రవ్వా అంటూ బాధపడినట్టుగా తెలియపరిచారు. అలాగే నా భర్త పాస్టర్ డేవిడ్ రాజు గారు కూడా తను కూడా కదిలిపోయి తను కూడా చాలా భయంకరమైన డిప్రెషన్కి లోనయ్యారు. పోయిన సంవత్సరము మే నెల అంతా కూడా ఒక భయ ఆందోళనతో ఉన్నప్పుడు నా యేసే నన్ను వదిలిపెట్టలేదు అని మీకు సాక్షిగా ఇక్కడ నేను నిలబడుతున్నాను. ఈరోజు మరి దేవుడు నన్ను నిలబెట్టి సంవత్సరం అయినాక ఇంకా సేవలు బహుబలంగా వాడుకుంటున్న దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు వాగ్దానమును విందాము. కీర్తనలు 34 కీర్తన 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. సరిగ్గా ఈరోజు పోయిన సంవత్సరము ఇదే రోజు నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి కారణము దేవునికి మొర పెట్టడము, ప్రార్థన చేసేవారు ఉండడము, నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి ప్రార్థనలు ఆలకించి వారిని విడిపించును, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించును. ఈరోజు నీవు కూడా శ్రమల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఉపద్రవంలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు నన్ను నిలబెట్టిన నా దేవుడు నిన్ను నిలబెడతాడు. శ్రమలన్నిటిలో నుంచి విడిపించి ఇంకా నేను గొప్ప చేస్తాడు. గత సంవత్సరం నేను ఎంత కష్టపడి సేవ చేసినప్పుడు పేరు రాంది ఈ సంవత్సరంలో అనేకులు గుర్తించి మరి ఆ సేవను, ఆ పరిచర్యను గుర్తించి మరి ఎంతోమంది హెచ్చించినట్టుగా నా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా అలాగే చేస్తాడు. కానీ ఎవరి ప్రార్థనలు, ఎవరి మొరను ఆయన వింటాడు అంటే నీతిమంతుల మొరను వింటాడు. ఇక్కడ 2 మనము చేయాలి. ఒకటి ప్రార్థించాలి, రెండోది నీతిమంతులుగా ఉండాలి. ప్రార్థన చేయడము అందరు చేస్తే అన్ని ప్రార్థన జవాబు వస్తుంది అనుకోవడం కాదు, కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన విని వారి శ్రమలన్నిటిలోంచి విడిపిస్తాడు. మీరు కూడా నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. ఎలాగ విడిపిస్తాడో మీరే ఆశ్చర్యపడిపోతారు. మరి నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? నీవు పాపం చేసినప్పుడు యేసయ్య రక్తముచే కడుకబడిన వాడు నీతిమంతుడు. నీవు ఒకవేళ పాపి అయి ఉండి నేను నీతిమంతుడు కానన్నట్లయితే
ఒక్కసారి దేవుని వైపు మల్లుకో, ఒక్కసారి దేవుని వైపు నువ్వు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ పాపాన్ని కొట్టివేసి తుడిచివేసి నీతి అనే వస్త్రం ధరింపచేసి నీతిమంతుడుగా నిన్ను ఎంచుతాడు. కాబట్టి ఈరోజు నీవు, నేను పాపిని, నా ప్రార్థన ఆలకించట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన చేస్తే సరిపోతుందిలే అనుకోకు. వారు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే నీవు నీ కంఠస్వరం ఆయనకు వినబడాలని, నీవు నీతిమంతుడుగా ఉండి ఆయనకు మొరపెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నీతిమంతుల ఆశ భంగం కాకుండా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నీవు కూడా ఈ మాటలు వింటున్న నీవు భయపడకు. నువ్వు నీతిగా జీవించడానికి ఇష్టపడు. ఆయన నమ్మిన వారు, ఆయన ఎందుకు కనిపెట్టుకొని నిరీక్షించిన వారే నీతిమంతులు అని నేను చెప్పగలుగుతాను. అబ్రహాం అలాగే నీతిమంతుడయ్యాడు కదా. అలాగే మనం కూడా ఆయనని నమ్మి ఆయన చెప్పింది చేస్తాడు, నా శ్రమలు, నా అప్పులు, నా సమస్యలన్నింటినీ కొట్టివేస్తాడని నమ్మినట్లయితే దేవుడు కార్యమును చేస్తాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్నవారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడా, మాతో మాట్లాడావు. నీతిమంతులు మొర్రపెట్టగా వారి ప్రార్థనను ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తామని చెప్పిన తండ్రి, ఈరోజు నీ బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో వారిని ఆ సమస్యల నుంచి విడిపించి వారిని హెచ్చించి ప్రభా, వారి జీవితంలో ఓటమి చూడకుండా ప్రతి విషయంలో నువ్వు దగ్గరుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా చక్కని వాగ్దానాలు మనం వింటూ ఉంటున్నాము. నా హాస్పిటల్లో మరి నేను దేవుని యొక్క వాగ్దానాలు బట్టే నేను బతికానని నేను నమ్మొచ్చు. కోవిడ్ నిమోనియాతో సెకండ్ వేవ్లో బాధపడే వారందరూ సైకలాజికల్ కూడా చాలా వీక్ అయిపోతారండి, చనిపోతానేమో అనుకుంటున్నారు. అటువంటి సమయంలో దేవుడు హెచ్చించి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు, స్తుతులు చెల్లిద్దాము. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే ఆ 4 లక్షల ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మందిలో మనల్ని దేవుడు ఉంచలేదు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత